టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. గతంలో 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వెబ్ నోటు విడుదల చేసిన గంటల వ్యవధిలో కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. కంప్లీట్ డీటెయిల్స్ రాణా అందిస్తారు. రాణా, గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ పడింది. కొన్ని గంటల వ్యవధిలోనే ప్రీవియస్ గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఎందుకని రద్దు చేయాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏంటి? సో రాష్ట్ర ప్రజలకి గుడ్ న్యూస్ ప్రకటించింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము. ఎందుకంటే ఇవాళ నోటిఫికేషన్ గతంలో 503 ఉన్నటువంటి పోస్టులకి ఈసారి ఇంకా అదనంగా పెంచి 500 ఇవాళ రిలీజ్ చేసిన కొత్తగా ఏదైతే గతంలో పూర్తిగా ఈసారి గంట వ్యవధిలోనే మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ నెల 23వ తారీఖు నుంచి వచ్చే నెల 14 వరకు కూడా ఆన్లైన్లో ఈ యొక్క దరఖాస్తులను పెట్టుకోవచ్చు అనేది కూడా టీఎస్పీఎస్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ 14వ తారీఖు వచ్చే నెల 14వ తారీఖు 5 గంటలకి ఎగ్జాక్ట్గా ఈ యొక్క ఆన్లైన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ముగుస్తుంది అనేసి కూడా వారు పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఈ ఎడిట్ ఆప్షన్స్ కూడా దీంట్లో పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. 23వ తారీఖు వచ్చే నెల 10 గంటల నుంచి కూడా, అలాగే 27వ తారీఖు 5 గంటల వరకు కూడా ఈ యొక్క ఏమైనా ఆన్లైన్లో ఎడిట్ చేసుకోవాలంటే వాటిని కూడా ఆప్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ హాల్ టికెట్ల డౌన్లోడింగ్ కూడా మొత్తం డేట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొత్తం ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దానికంటే 7 రోజుల ముందు హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవడానికి వారు అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ ప్రిలిమినరీ టెస్ట్, ఎందుకంటే ఉద్యోగులు కానీ అలాగే యువత కానీ చాలా ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క డేట్ కోసమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కానీ ఈ ప్రిలిమినరీ టెస్ట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీలో కనపడుతుంది. దాంతోపాటు మెయిన్స్ వచ్చి సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ నిర్వహిస్తామనేసి కూడా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ప్రకటించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పదే చెప్తూనే ఉన్నాడు. ఎందుకంటే టీఎస్పీఎస్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రక్షాళన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయి కాబట్టి ఇప్పటికే కొత్త కమిటీ వచ్చింది, కొత్త చైర్మన్ కూడా వచ్చిన నేపథ్యంలో గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులకు తొందరగానే భర్తీ చేస్తామనేసి ఆయన మాట ఇచ్చినటువంటి వారం వ్యవధిలోనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల కావడం అనేది పూర్తిగా నిరుద్యోగుల్లో ఒక ఉత్సాహాన్ని నింపే అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాణా. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ను విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది. గతంలో 503 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వెబ్ నోట్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది.